మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 4 మాసాలు. వాళ్ళు అధికారం ఉన్నది 10 సంవత్సరాలు. 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు వంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరికి చంపుతాం అంటే ఏమైనా మాటలు వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చావటలు దద్దం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవటలు ఎట్లయితారు, ఎవరు దద్దములు ఎట్లయితారు? మా ప్రభుత్వం 4 మాసాలు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి 80,000 పుస్తకాలు చదివినోడు గొప్ప తెలివితోడు ఉన్నాడు. మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒకటి అమలు కాలేదు? మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 ఎకరాల భూమికలు మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు. మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు? 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పినందుకు ధనిక రాష్ట్రం నీకు అప్పచెప్పడం జరిగింది. 2,000 రూపాయలు అంటే ఆనాడు 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఉండింది. నేను వచ్చినాక 2,000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎట్టకెళ్ళి ఇచ్చినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధిక ఆదాయం వచ్చినందుకు ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చుడొచ్చు. ఇలా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 మంత్స్ అయింది. మరి నీవెందుకు? నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడినాడు? ఉద్యమ సందర్భం కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా. నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాలా? ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే నువ్వు మేధావని నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తూ ఉంది. నీవు మాట్లాడుతున్న కూడా మేము మాట్లాడుతూ వస్తూ ఉంది. అన్ని బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ తలతోక లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోర్ కోత్వాల్ గుడ్ అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయావు? ప్రగతి భవన్లోకి వెళ్ళి బయట కాలు పెట్టలే, సెక్రటరియట్లో అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే.